సీసీఎల్ 2025లో తెలుగు వారియర్స్కి వాళ్ళ క్రూషియల్ మ్యాచ్ ఉంది. ఇప్పుడు భోజ్పురి దబాంగ్స్తో రేపు చెన్నై రైనోస్తో తెలుగు వారియర్స్ పోటీ పడబోతుంది. ఆ మ్యాచ్కి ఎలా సన్నద్ధమయ్యారో ఆ జట్టు సభ్యుడు విశ్వాగర్భంతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? హాయ్, ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సార్, ఇవాళ భోజ్పురి దబాంగ్స్తో క్రూషియల్ మ్యాచ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్, ఎలా సన్నద్ధమయ్యారు? ఏం లేదు, అంటే ఇన్ని రోజులు మేము అయితే ప్రాక్టీస్ చేసామో అది ఎగ్జిక్యూట్ చేసే టైం అంతే. అంటే కొత్తగా ఏం ప్లానింగ్స్ ఏం లేదు. బౌలర్స్ బౌలింగ్ బాగా చేయడం, మన బ్యాట్స్మెన్స్ మేము అందరం బ్యాటింగ్ ప్రాపర్ చేయడం, అండ్ ఎస్పెషల్లీ ఆన్ ఫీల్డ్ మిస్ఫీల్డ్ చేయకుండా ప్రాపర్గా ఆడితే సరిపోద్ది. కర్ణాటక బుల్డోజర్స్తో చాలా క్లోజ్ డిఫీట్. సో మళ్ళీ జట్టు సభ్యులు పాజిటివ్ మోటివ్లోకి రావడానికి డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం అంతా ఎలా జరిగింది? అంటే ఆల్రెడీ పాస్ట్ ఈస్ పాస్ట్ కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా దానిలో ఏ మిస్టేక్స్ అంటే కొన్ని మైనసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవి మేము స్ట్రాంగ్ చేసుకొని ఆ మిస్టేక్స్ చేయకుండా ఈరోజు చేద్దామని ఫిక్స్ అయిపోయినాం అంతే. సో ఇవాళ జట్టులో ఎవరు ట్రంప్ కార్డ్ అవుతారు అనుకుంటున్నారు? అంటే మన టీంలో అందరు ట్రంప్ కార్డ్సే ఉన్నారు, అందుకే ఒకళ్ళు అని చెప్పలేము. ఒకళ్ళు ఫ్లాప్ అయితే ఇంకొకళ్ళు స్కోర్ చేసేటట్టుగా బౌలర్స్ అయినా బ్యాట్స్మెన్స్ అయినా ఎవ్రీవన్ ఆర్ లైక్ ఒకరికి సపోర్టివ్గానే ఉంది కాబట్టి వీ కాంట్ సే వన్ ట్రంప్ కార్డ్, బట్ ఐ కెన్ సే అఖిల్ ఇస్ ద మెయిన్ ట్రంప్ కార్డ్ ఫర్ అవర్. గ్రౌండ్లోకి రాగానే హోమ్ గ్రౌండ్, మన ఫ్యాన్స్ సపోర్ట్ చూసారు, హ్యూజ్ చీర్స్ ఇక్కడ. సో ఎలా అనిపించింది? ఫ్యాన్స్ ఎమోషనల్ కనెక్ట్ ఎలాంటిది తెలుగు వారియర్స్? అంటే ఇంతవరకు ఇక్కడ మేము ఆల్మోస్ట్ 16 మ్యాచెస్ గెలిచాము. ఇక్కడ ఓన్లీ ఒక మ్యాచ్ మేము లాస్ అయ్యాం. సో ఆబ్వియస్గా ఆ హోమ్ క్రౌడ్ సపోర్ట్ వాళ్ళ ప్రేయర్స్ మాత్రం ఉంటాయి కాబట్టి ఈ 2 మ్యాచెస్ కూడా బై గాడ్స్ గ్రేస్ విల్ విన్. ఓకే. సో ప్రీవియస్ సీజన్స్తో పోలిస్తే ముందు సీసీఎల్ మ్యాచెస్కి తెలుగు వారియర్స్ ఎలా సన్నద్ధం అవుతుంది, ఎలాంటి స్ట్రాటజీ ఏమైనా మూవ్ చేసి చేంజ్ చేసే అవకాశం ఉందా? అంటే మేము ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్. సో ఈ ఇయర్ మాత్రం వీ వాంట్ గివ్ అవర్ బెస్ట్ అండ్ వీ వాంట్ విన్ ద కప్. బెస్ట్ మెమరీ ఇన్ సీసీఎల్ అండ్ వాట్స్ ద బెస్ట్ రైవలరీ? అంటే రైవల్ అంటూ మాకు ఎవరితో రైవల్ లేదు, ఆల్వేస్ ప్లే క్రికెట్, దట్స్ ఇట్. అండ్ బెస్ట్ మూమెంట్ అంటే 2015లో ఫస్ట్ టైం మనం కప్పు గెలిచాం కదా, దట్ వాజ్ అవర్ ఫస్ట్ అంటే మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద టుడేస్ మ్యాచ్.